మాధవ్ మళ్ళీ ఆ రాత్రి 12 గంటలకు తన క్యాబ్తో ఆ రూట్ నెంబర్ 12కి వెళ్తాడు. ఈసారి ఒక నల్లటి కారు తనను వెంబడిస్తుంది. మాధవ్ భయపడి వేగంగా వెళ్తాడు, కానీ ఆ కారు అతన్ని ఆపదు, కేవలం ఫాలో అవుతుంది. ఒకచోట ఆగి కారు దిగి చూస్తే ఆ నల్లటి కారులో ఎవరూ ఉండరు. అది ఒక రిమోట్ కంట్రోల్ కారు అని అర్థమవుతుంది. ఆ కారు లోపల ఒక చిన్న మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ ఒక పాత గోడౌన్ వైపు చూపిస్తుంది. అక్కడికి వెళ్ళిన మాధవ్కి ఒక రూమ్ కనిపిస్తుంది. ఆ రూమ్ బయట డ్రైవర్స్ వెయిటింగ్ రూమ్ అని రాసి ఉంటుంది. మాధవ్ ఆ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ ఆ ముసలాయన కూర్చొని ఉంటాడు. మాధవ్ కోపంగా, భయంతో, ఎవరు మీరు, మా నాన్న ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలాయన నవ్వుతూ, నేను మీ నాన్న ఫ్రెండ్ని. మీ నాన్న చనిపోలేదు. ఆయన ఒక పెద్ద ప్రభుత్వ రహస్య ఏజెంటు. 20 సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమైన ఫైల్ని కాపాడడానికి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళవలసి వచ్చింది. ఆ ఫైల్ ఎక్కడుందో నీకు మాత్రమే తెలిసేలా ఆయన ఈ ప్లాన్ వేశారు. నువ్వు ఈరోజు నడిపిన క్యాబు సీటు కింద ఆ ఫైల్ దాచి ఉంది అని చెబుతాడు. మాధవ్ తన క్యాబ్ సీటు కింద వెతికితే అక్కడ దేశ భద్రతకు సంబంధించిన ఒక ముఖ్యమైన చిప్ దొరుకుతుంది. తన తండ్రి ఒక దేశభక్తుడని, తనని కూడా ఒక బాధ్యత గల వ్యక్తిగా మార్చడానికే ఈ సస్పెన్స్ డ్రామా ఆడారని మాధవ్ తెలుసుకుంటాడు. చివరికి తన తండ్రిని ఒక రహస్య ప్రదేశంలో కలుసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.